ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇల్లు కట్టుకోకూడదని గతంలో కూడా నేను వీడియో చేశాను. అయితే ఈ రోజున ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలంట. ఆ అమ్మాయి హస్బెండ్ చనిపోయారంట. వాళ్ళ బావగారు జాయింట్లో ఉన్న వాళ్ళ ఆస్తిని అమ్ముకుంటామనంటే తోటికోడలు బావగారు కలిసి అమ్ముకోనివ్వట్లేదంట. ఆ అమ్మాయి స్టోరీ ఇంత పొడుగు చెప్పుకొచ్చింది. ఏంటనంటే వీళ్ళు అనంతపురం దగ్గర ఉంటారంట, ఒక విలేజ్లో. అయితే అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిపి ఇల్లు కట్టుకున్నారంట. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఇల్లు కట్టుకున్నారంటే వీళ్ళ అత్తగారు స్థలం ఇస్తే అప్పట్లో వీళ్ళ మామగారు ఏమని చెప్పారంటే, ఒరే పిల్లలు ఉన్నారు కదా, అందరం కలిసి ఉంటాం కాబట్టి చక్కగా పక్కపక్కన ఇల్లులు కట్టుకోండి, ఎప్పటికీ ఇలాగే ఉంటాం కదా అన్న ఉద్దేశంతో అన్నదమ్ములు ఇద్దరు కలిపి జాయింట్లో 2 పోర్షన్ల కింద ఒక బిల్డింగ్ని కట్టుకున్నారంట. తర్వాత అత్తగారు మామగారు చనిపోయారు. వీళ్ళు ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా రోజులు కలిసి ఉన్నారు. పోనీ వీళ్ళు ఏమన్నా బాగా డబ్బున్న వాళ్ళు అని అంటే పెద్దగా డబ్బున్న వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు. వీళ్ళ మామగారు ఉన్నప్పుడు ఒక 2 ఎకరాల పొలం ఉండేదంటే అది అమ్మేశాడు. మా మామగారు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశారు, మా అందరికీ తలో కొంత డబ్బు ఇచ్చాడు. అక్కడ అయిపోయింది గొడవ. మేమిద్దరం అన్నదమ్ములు చాలా కాలం కలిసి ఉన్నాము. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మా బావగారికి ఒక కూతురు ఒక కొడుకు ఉంది. అలా కొద్ది రోజులు నడిచిన తర్వాత నా హస్బెండ్ ఈ మధ్యనే యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత నా 2 ఆడపిల్లలు చూస్తే ఇంటర్మీడియట్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళాలని అంటే కొంచెం దూరం వేరే ఊరు వెళ్ళాలి. నేను ఈ పల్లెటూరులో ఉండడం వల్ల పిల్లలు రోజు వెళ్ళి రావడం అని అంటే చాలా కష్టంగా ఉంది. సరే కాలేజీ ఉన్న దగ్గరికి నేను వెళ్ళిపోయి రెంట్కు ఉందామనంటే నా దగ్గర అంత పరిస్థితి ఏమీ లేదు. ఈ ఇల్లు కనుక వీళ్ళు కొనుక్కున్నారని అంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను అక్కడ దగ్గరలో ఏదైనా ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నానంటే పిల్లలకి దగ్గరగా ఉంటుంది, నేను ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకడానికి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పోర్షన్ నేను అమ్మేసుకుంటానని చెప్పేసి మా బావగారికి చెప్పాను. మీరు తీసేసుకోండి, నాకు డబ్బు ఇచ్చేయండి, ఇప్పుడున్న రేట్లు ఎలా ఉన్నాయో ఆ విధంగా కట్టివ్వండి, పిల్లలకి కాలేజీకి దగ్గరగా నేను ఇల్లు కొనుక్కుంటానని మా బావగారికి చెప్పాను. మా బావగారు అస్సలు ఒప్పుకోలేదు. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను అంత డబ్బు ఇవ్వనని చెప్పేసి ఆ ఇల్లు కట్టినప్పుడు ఎంత ఖర్చు అయిందో దానికి ఇంకొంత అమౌంట్ వేసి ఇస్తానని చెప్పాడు తప్ప ఇప్పుడున్న రేట్ల ప్రకారం నేను తీసుకోవాలని నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పాడంట. అయితే ఈ అమ్మాయి చెప్పిందంటే నేను బయట వాళ్ళకి ఎవరికన్నా అమ్ముకుంటాను, అయితేను దేనికి అది సపరేట్ చేసేస్తానని చెప్పగానే నా పక్కకు బయట వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు, వాళ్ళకి మాకు గొడవలు వస్తాయని చెప్పేసి తోటికోడలు బావగారు ఒప్పుకోవడం మనిషి వీళ్ళతోటి ఎప్పుడు కూడా గొడవ తగు, నువ్వు ఇంకొకరికి అమ్మేవంటే మేము ఊరుకోం, ఎవరిని మా పక్కకి రానివ్వము అని చెప్పేసి అస్తమాను గొడవలు పెట్టారంట. అంటే ఈమె భర్త ఉన్నంత వరకు కూడా అన్నదమ్ములు ఇద్దరు చక్కగా ఉన్నారు. భర్త చనిపోగానే ఈ అమ్మాయికి ఈ రకంగా టార్చర్ పెడుతున్నారు. నా 2 ఆడపిల్లల పరిస్థితి ఏంటి, నేను పెళ్ళిళ్ళు చేయాలి, ఒక పక్కన వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, నాకు ఇల్లు ఉందని చెప్పుకోవడానికి తప్ప బయట వాళ్ళకి అమ్ముకోవడానికి లేదు, వీళ్ళు కొనుక్కోరు, నేను ఉండడానికి లేదు, ఏంటి నా పరిస్థితి, నేను ఈ ఊర్లో ఉంటే నాకు అన్నం ఎవరు పెడతారు, నేను ఎలా తిని బతకాలి, నేనేమి డబ్బున్నదాన్ని కాదు, నా భర్త చనిపోయాడు, నాకు ఈ గొడవ తేల్చట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు బంధువులతోటి చాలాసార్లు పంచాయతీ పెట్టిందంట. ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా ఆ బావగారేమో నా దగ్గర అంత డబ్బు లేవు, నేను ఎంతే ఇస్తాను, తీసుకుంటే తీసుకో లేకపోతే మానే అని ఇలా అన్యాయంగా గొడవ పెట్టుకుంటున్నాడు. బయట వాళ్ళకి అమ్ముతానంటే ఊరుకోవట్లేదు. ఈ గొడవలన్నీ ఊళ్ళో అందరికీ తెలిసి ఆ ఇల్లు కొనడానికి బయట వాళ్ళు ఎవరూ కూడా రావట్లేదు. చూసారా అండి, 2 అన్నదమ్ములు కలిపి ఇల్లు కట్టుకున్నారనుకోండి ఎలాంటి గొడవలు వస్తాయి చూసారా. అయినా సరే కలిసి ఉండండి, ఉమ్మడిగా ఉండండి అని చెప్తారు, ఎప్పుడు కూడా కలిసి ఉండొద్దని చెప్తారని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసేది ఎవరు, పుట్టింటికి వెళ్దామంటే ఇక్కడ ఆస్తి పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి ఏం చేస్తుంది అని చూసారా. మనిషి ఉన్నంత వరకు ఒకలాగా ఉంటారు, మనిషి చనిపోయిన తర్వాత ఒకలాగా ఉంటారు. ఇతగారు వాళ్ళు ఉన్నప్పుడు మామగారు ఏం చెప్పాడంటే చక్కగా ఇద్దరు కట్టేసుకోండిరా, ఎప్పటికీ ఇక్కడే కలిసి ఉందరుగాని అని చెప్పారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు ఒక సెక్షన్ అలా నడిచిపోతుంది, ఏమి ఇబ్బందులు ఉండవు. పిల్లలు కొంచెం ఎదిగి కాలేజీ వయసుకు వస్తారు చూసారా, అప్పుడు పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, పోనీ పిల్లల్ని ఏ హాస్టల్లోనో వేసేసి అలా వదిలేసిన భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ ఉండేవారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి హస్బెండ్ లేడు. ఇప్పుడు పిల్లలిద్దరిని సిటీలో కాలేజీకి పంపించి ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఉందామన్నా ఏంటి ప్రయోజనం, ఆ అమ్మాయికి పోషణకి ఎవరేం పెడతారు, ఆ అమ్మాయి ఏం పని చేసుకుంటుంది, పిల్లలిద్దరూ అక్కడ ఉంటే ఈ అమ్మాయి ఒక్కతే ఇక్కడ ఉండి ఏం చేయాలి, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ అమ్మాయి మైండ్లో. చూసారా అండి, చెప్పుకోవడానికి ఆస్తున్నా ఆ అమ్మాయి అక్కడ ఉండడానికి లేదు. నేను అందుకే చెప్తాను, పెద్దవాళ్ళు ఏదైనా ఆస్తులు ఇచ్చినా సరే వాళ్ళు ఉన్నంత వరకు ఉండండి. ఎందుకంటే వాళ్ళందరూ పిల్లలు కలిసి ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత సెటిల్ చేసుకోండి. ఎవరన్నా అందులో కొంచెం బాగా స్తోమత ఉన్న వాళ్ళు, ఒరే నువ్వు తీసుకుంటావా, నేను వేరేగా వెళ్ళిపోతాను, పిల్లల చదువులు పెళ్ళిళ్ళు వచ్చాయనంటే నాకు ఈ ఇల్లు సరిపోదానో, లేదంటే నేను వేరే చోట నాకు నచ్చినట్టు కట్టుకుంటానో, ఇలాంటిది ఏదో ఒకటి మాట్లాడుకుని ఆ ఉన్న దాంట్లోనే ఇల్లు ఒకరికి ఇచ్చేసి మిగిలిన వాళ్ళు బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చి ఎవరిది వాళ్ళు సపరేట్గా కట్టుకున్నారనుకోండి ఈ గొడవలు ఈ పంచాయతీలు ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు. పైగా ఆడమనిషి ఎంతమంది దగ్గర తిరుగుతుంది, ఎంతమంది ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, ఎవరు వచ్చి మాట్లాడతారు. చూడండి, ఆడదానికి భర్త లేడు అనుకోండి ఎంత లోకుగా చూస్తారు.
మనం ఈ రోజు బాగున్నామని అంటే రేపు ఎలా ఉంటామో మనకు తెలీదు. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వస్తుందనేది మనం చెప్పలేం. మనకు అనారోగ్య సమస్యలే రావచ్చు, పిల్లలు పెద్ద చదువులు చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు, లేదనంటే పిల్లలు పెళ్లిళ్ళకి అవసరం అవ్వచ్చు. అలాంటి సమయంలో ఈ జాయింట్లో ఉన్న ఇంటిని అమ్ముకోవాలనంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి జాయింట్లోనూ కొట్లాట్లోనూ గొడవల్లో ఉన్నారనుకోండి, బయట వాళ్ళు ఎవరు వచ్చి కొనరు. అమ్మో మీరే కొట్టుకు చేస్తున్నారు, రేపు పొద్దున ఆ ఇల్లు మేము కొనుక్కున్నామంటే మీ వాళ్ళతోటి మేము పడలేం బాబు అని చెప్పేసి ఎవరు కొనడానికి ముందుకు రారు. ఇలాంటి గొడవలతో ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ పెద్దవాళ్ళు చేసే తప్పుల వల్ల పిల్లలు కొట్టుకునే పరిస్థితి. పెద్దవాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అసలు ఆస్తులు ఏమీ పంచకుండా అలా వదిలేసి పాపం వాళ్ళు కాలం చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా మీరందరూ కలిసి ఉండండి అని చెప్పేసి జాయింట్లో ఇరుకుల్లో పెట్టేసి వాళ్ళు చనిపోతారు. ఇక్కడ ఈ పిల్లలు ఆ గొడవలు తేలలేక ఒక్క గజం పోయినా సరే ఇది నాది అని చెప్పేసి కొట్టుకుని పోలీస్ స్టేషన్కి కోర్టుల చుట్టూ తిరగడం, అవి సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు అయితే అబ్బో కోకొల్లలు ఉన్నారు. మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతున్నారు. చెప్పుకోవడానికి సొంత తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు, అన్నదమ్ములు, చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు ఈ ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. అదే ఊర్లో ఉంటారు, పక్కపక్కనే ఉంటారు, ఎదురుబెదురుగా ఉంటారు, మొహాలు కూడా చూసుకోరు, ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఏంటి కారణం అని అంటే ఆస్తి తగాదాలు. ఈ పెద్దవాళ్ళు చేసే తప్పుల వల్ల పిల్లలు కొట్టుకునే పరిస్థితి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళు ఏదైనా ఆస్తి ఇచ్చారనుకోండి, చెప్పండి నాన్న ఈ రోజు బాగున్నామంటే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళ వెనకాల మేము కూడా వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి నువ్వు ఏదైనా ఆస్తి ఇచ్చావని అంటే నేను వేరే దగ్గర దూరంగా వెళ్ళి కట్టుకుంటాను. ఇక్కడ అన్నయ్యకో తమ్ముడికో ఎవరో ఒకరు ఎవరుంటానంటే అక్కడ వాళ్ళని ఉండిపోమని చెప్పు. పక్కనే కలిసి ఉండండి, మీరిద్దరూ కలిసి ఉండండి, మీ ఇద్దరు జాయింట్లో ఇల్లు కట్టుకోండి అని ఇలాంటి గొడవలు మాత్రం పెట్టద్దు నాన్న. ఈ రోజున్న మంచితనం రేపొద్దున ఉండదని చక్కగా పెద్దవాళ్ళకి చెప్పండి. కొంచెం దూరంగా ఇచ్చామంటే ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ అన్నదమ్ములు ఇద్దరూ మంచితనంగా ఉన్నా రేపు బయట నుండి వచ్చే కోడల వల్ల భార్యల వల్ల కూడా వీళ్ళు తగువులు పడవచ్చు. కాబట్టి ఎవరు ఆస్తులు వాళ్ళకి దూరంగా ఇద్దామన్న ఆలోచన ఈ పెద్దవాళ్ళకు కూడా ఉండాలి. పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు, వాళ్ళకి లగ్జరీ లైఫ్ అలవాటు, సిటీల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఈ పల్లెటూరులో ఇల్లున్నా సరే ఏంటి ఉపయోగం, ఇవి అమ్మేసుకుని వేరే చోట కొనుక్కుందామన్న ఆలోచనలో మాకు నచ్చిన మోడల్లో ఇల్లు కట్టుకుందాం, ఈ పాతింట్లో ఎవరుంటారన్న ఆలోచనలో ఉండే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే కాలంతో పాటు పిల్లలు కూడా మారుతారు కదా. మరి పిల్లలు ఎవరో కొట్టుకోకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలని అంటే పెద్దవాళ్ళు కూడా ఆలోచించి పిల్లలకి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఇవ్వాలి అన్నీ సెటిల్మెంట్ చేసి అలా పెడితేనే రేపొద్దున పిల్లల జీవితాలు బాగుంటాయి. లేదనంటే ఈ పెద్దవాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళు కొట్టుకున్నారనుకోండి, ఇంకా క్షణం ఈ చనిపోయిన వాళ్ళని వాళ్ళు తిడుతూనే ఉంటారు. మా బాబు ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, మేము ఆ రోజు చెప్తూనే ఉన్నాం, మా మాట వెళ్ళలేదు, కలిసి ఉండండి అని చెప్పేసి కలిపి కట్టేశాడు, ఈ రోజున మేము కొట్టుకుంటున్నామని ఆ చనిపోయిన వాళ్ళని తిట్టే పరిస్థితి. పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అన్నయ్య జీవితం బాగుంటే తమ్ముడి జీవితం బాగోపోవచ్చు, ఒక్కొక్కరు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు వాళ్ళ జీవితాలకి ఏది ఇబ్బంది కలగకుండా మనం ఇచ్చిన ఆస్తిని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎవరో కూడా కొట్టుకోకుండా మనస్పర్ధలు రాకుండా కుటుంబ తగాదాలను రోడ్డు మీద పడేసుకోకుండా పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ తిరగకుండా వాళ్ళ జీవితాలు సుఖంగా నడవాలని అంటే ముందే ప్లాన్గా ఎవరిది వాళ్ళకి చక్కగా పంచి ఇలా కనుక మీరు చక్కగా చేసి పెట్టారు అని అంటే వాళ్ళ జీవితాంతం సుఖంగా ఉంటారు. మగవాళ్ళు కూడా మీకు ఏదన్నా అయ్యిందంటే మీ భార్యలు ఇబ్బంది పడకూడదు. మగవాళ్ళకి ఏదన్నా అయ్యిందనుకోండి ఈ ఆడవాళ్ళని ఎంత లోకుగా చూస్తారో తెలుసా, ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారు. భర్త ఉన్నంత వరకు ఒక రకంగా ఉంటారు, భర్త చనిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటారు. మనుషుల్లో అప్పటికప్పుడు మార్పులు అనేవి వస్తాయి. కాబట్టి మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఏదన్నా అయ్యిందని అంటే మీ పిల్లలు కానీ మీ భార్య కానీ అస్సలు ఇబ్బంది పడకూడదు. ఇద్దరు అన్నదమ్ములు మాత్రం కలిసి అస్సలు ఇల్లు కట్టుకోకండి.